హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ రెసిపీ అండి, సేమియా పాయసం. చాలామందికి తెలిసిందే, కానీ నాకు అది స్వీట్ రెసిపీ కాబట్టి నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో దానికి కావాల్సింది ఏంటంటే పాలు తర్వాత సేమియా. ఇది సేమియా అండి, ఫేమస్లీ. దానికి కిస్మిస్, బాదాం, కాజు, కొంచెం కొబ్బరి, ఇంకా దీన్ని సిరింజ్ అంటారు అనుకుంటా, అది, ఇంకా షుగర్, మిల్క్ మేడ్ వాడుతున్నాను కొంచెం స్వీట్నెస్ కోసము. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ మిల్క్ నేను ఒక ½ లీటర్ అంత మిల్క్ తీసుకున్నానండి. ½ లీటర్ అంటే ½ లీటర్ కాదు, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఉట్టి మిల్క్లో చేస్తే ఏమవుతుందంటే థిక్నెస్ వస్తుంది అనమాట. ప్లస్ అది కాకుండా మనం మిల్క్ మేడ్ కూడా వాడుతున్నాం కాబట్టి, సో దానికోసము ఫస్ట్ ఏం చేద్దామంటే మిల్క్ పెట్టేద్దాము, అది వేడి అవుతుంటుంది. దాని తర్వాత ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని ఫస్ట్ మనం ఈ డ్రై ఇవి ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకున్నాము. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుందండి. ఫస్ట్ నేను కొంచెం కాజు వేస్తున్నాను, బాదం, కిస్మిస్, నేను అన్నీ ఒకటేసారి వేసి వేయించేస్తున్నాను. ఫ్రై చేసి నేను ఇవి తీసేసానండి. తీసి ఒక కొబ్బరి కూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సేమియా ఉంది కదా, దీన్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. అది ఎక్కువ వేడి అయిపోయింది అనేసి, ఎక్కువ మాడిపోగలని నేను బంద్ చేశాను స్టవ్. సో ఇది చూడండి, ఇది మంచిగా నెయ్యిలో ఇది కూడా మనం ఫ్రై చేసుకుందాం. సో ప్లీజ్ అండి, షార్ట్ వీడియోసే చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. సో ప్లీజ్ అండి, నేను ఎందుకు మళ్ళీ లాంగ్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మీకు నేను స్పీడ్గా చెప్పడం వల్ల, అది చూడడం వల్ల కాకుండా, మీకు లాంగ్ వీడియో చూస్తే ఏమవుతుందంటే ఎప్పుడు ఏది వేసానో, ఎంతసేపు దాన్ని కుక్ చేశానో, ఎంతసేపు ఫ్రై చేశానో అవన్నీ తెలుస్తుంది. షార్ట్లో ఏంటంటే మీకు ఉట్టి అది రెసిపీ మాత్రమే మీకు ఇట్లా జల్దీ అయిపోతుంది. ఫుల్ వీడియో అయితే మీకు మంచి క్లియర్గా అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇంత ఎఫర్ట్ పెట్టి నేను చేస్తాను తెలుసా, ఒక వీడియో షూట్ చేయడానికి నాకు దగ్గర ఒక 1.5 hour టైం పడుతుంది షూట్ చేయడానికి, మళ్ళీ మిస్టేక్స్ కాకుండా. ఆ షార్ట్ వీడియో మీరు చూస్తున్నారు కరెక్టే, కానీ అది కూడా మంచిది, కానీ లాంగ్ వీడియోస్ చూస్తే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాము. పక్కకి మిల్క్ అనేది మనది వేడి అయిపోయింది. ఇది మనకి నార్మల్ ఫ్రై కాగానే ఇది మిల్క్లో వేసేయడం అంతే. నెయ్యి ఎక్కువ, కొంతమందికి నెయ్యి చాలా ఇష్టము, కానీ ఏదైనా లిమిట్లో తింటేనే బాగుంటుంది కదా, అది అనమాట. ఇదండి, ఇంత బ్రౌన్గా మనం ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ దీంట్లో వేసేస్తాను. ఓకే అండి, ఇది బాయిల్ స్టార్ట్ అయిపోయింది. అయితే నేను దీంట్లో ఈ చిన్న గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాస్ షుగర్ వేసాను. ప్లస్ ఇవన్నీ ఇప్పుడే వేసేస్తున్నానండి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం బాయిల్ అవుతాయి కదా, అట్లా అనేసి. సో ఇలాగా మనం దీన్ని మంచి కుక్ కానిద్దాము. ఒక 10 minutes పడుతుందండి కుక్ కావడానికి. దాని తర్వాత మనం చూద్దాం. సో ఈ స్పూన్ తోటి ఇంత నేను వేస్తున్నానండి మిల్క్ మేడ్ ఫర్ ఎక్స్ట్రా టేస్ట్. చూడండి ఎంత బాగుందో, థిక్గా అయిపోయింది. ఇప్పుడు
నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ఇంకొక బౌల్లోకి తీసి సర్వ్ చేసి చూపిస్తాను. ఈ బౌల్లోకి మనం సర్వ్ చేసుకున్నాము. ఇది కొంచెం ఇలాగే థిక్గా ఉంటే బాగుంటుందని నేను ఇలా చేశాను. కావాలంటే మీరు ఇంకా కొన్ని మిల్క్ పోసుకొని ఇలా చేసుకోవచ్చు, పల్సగా చేసుకోవచ్చు. సో ఇది అండి సేమియా పాయసం. ప్లీజ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.